హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా చాక్లెట్ కేక్ చేస్తానండి. కేక్ బేక్ చేయడం మాత్రమే కాదు, ఈ కేక్కి క్రీమ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి కేక్ మీద అప్లై చేశాను. నిజం చెప్పాలంటే క్రీమ్ అప్లై చేయడం నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి. అందుకే కేక్ మీద క్రీమ్ పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో రాకపోయినా చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. నేను ఎలా చేశానో స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా చూపిస్తాను. ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకుని అందులో 4 ఎగ్స్ వేసుకోండి. ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్స్ బాగా బీట్ అయితే కేక్ టెక్స్చర్ కూడా సాఫ్ట్గా రావడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ బీటర్ లేని వాళ్ళు మిక్సీ జార్లోకి ఎగ్స్ తీసుకోండి. అందులోకి బ్రౌన్ షుగర్, వెనిలా ఎసెన్స్, ఆయిల్ కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఎగ్స్ బాగా బీట్ చేసిన తర్వాత ఇందులోకి బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి 3/4 కప్ వరకు బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను. ఈ కప్ వచ్చేసి అరకప్పు సైజ్ అండి. వీటిని కూడా బాగా బీట్ చేయండి. ఇక్కడ బ్రౌన్ షుగర్ ప్లేస్లో నార్మల్ షుగర్ కూడా వేసుకోవచ్చు అండి. అంతేకాకుండా బెల్లం పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా షుగర్ వేసిన తర్వాత ఎగ్స్తో కలిపి మిక్స్చర్ కొంచెం లైట్గా ఫ్లఫీగా అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. ఎగ్స్ షుగర్ బాగా కలిసేలా బీట్ చేయడం కేక్ టెక్స్చర్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ విధంగా వచ్చిన తర్వాత 1/2 కప్ వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి. అందులోని 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని బాగా బీట్ చేయండి. ఇక్కడ ఎగ్స్ బీట్ చేయడానికి 3 మినిట్స్ టైం పడుతుందండి. స్లో నుంచి స్టార్ట్ చేసి ఇంక్రీజ్ చేసుకోవాలి. అలానే షుగర్ కూడా 2 మినిట్స్ పాటు బీట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా ఆయిల్ కూడా వేసుకుని బాగా బీట్ చేసిన తర్వాత మనకి టెక్స్చర్ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు గోధుమ పిండి తీసుకోవాలండి. గోధుమ పిండిని డైరెక్ట్గా బౌల్లో వేయకుండా ముందుగా సీవ్ చేసుకుంటే ఫ్లోర్లో లంప్స్ అనేవి ఉండవు. స్ట్రైనర్ పెట్టుకుని అరకప్పు వరకు గోధుమ పిండి వేసి జల్లించుకోండి. ఆ తర్వాత రిమైనింగ్ అరకప్పు వరకు గోధుమ పిండి వేసుకుని 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అందులోని 1/2 కప్ వరకు కోకో పౌడర్ కూడా వేసుకుని జల్లించుకోండి. చాక్లెట్ కేక్ కాబట్టి కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. టోటల్గా 1 కప్ వరకు గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు గోధుమ పిండి మిక్స్చర్ని కొంచెం కొంచెంగా ఎగ్ మిక్స్చర్లో యాడ్ చేసుకుంటూ జంట్లీగా మిక్స్ చేయాలి. ఇక్కడ ఎక్కువగా మిక్స్ చేయకూడదు. కేక్ బ్యాటర్ని జంట్లీగా ఫోల్డ్ చేస్తూ కలుపుకోవాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేస్తూ ఉండాలి. బ్యాటర్ అనేది స్మూత్గా రావాలి. చాలా థిక్గాను ఉండకూడదు, అలా అని వాటరీగా కూడా ఉండకూడదండి. ఇక్కడ థిక్గా ఉంది కదా, ఇప్పుడు మనం ఇందులోకి కొంచెంగా మిల్క్ అనేది వేసుకుంటూ లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. మీకు ఇక్కడ ఎప్పుడైనా సరే బ్యాటర్ అనేది థిక్గా వస్తే ఈ విధంగా మిల్క్ అనేది వేసుకోండి. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పాలు అనేది యాడ్ చేసుకోండి. ఇంకొంచెం థిక్గా ఉంది కదండి, మరి కొంచెం పాలని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే కేక్కి మంచి టెక్స్చర్ వస్తుందండి. కేక్ టిన్కి కొద్దిగా గ్రీస్ చేసి బటర్ పేపర్ పెట్టుకుని దానిపై కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. తర్వాత బ్యాటర్ని కేక్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. బ్యాటర్ వేసిన తర్వాత టిన్ని జెంట్లీ ట్యాప్ చేస్తే లోపల ఉన్న పెద్ద ఎయిర్ బబుల్స్ అనేవి బయటకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు కేక్ని బేక్ చేయడానికి రెడీ చేసుకుంటున్నాను. ముందుగానే 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసినటువంటి బౌల్లో పెట్టుకుని పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. అదే మీరు మిక్సీ జార్లో వేస్తే కనుక మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 25 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. కేక్ పూర్తిగా బేక్ అయిందో లేదో ఈ విధంగా చాక్తో చెక్ చేసుకోవచ్చు. క్లీన్గా బయటకు వస్తే కేక్ రెడీ అయినట్టేనండి. వీటిని పూర్తిగా చల్లారపెట్టుకోండి. నెక్స్ట్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 200 గ్రామ్స్ వరకు బటర్ అనేది వేసుకోండి. రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ మాత్రమే వేసుకోవాలండి. అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చింది పనికిరాదనమాట. ఈ విధంగా వేసుకున్నాక బీటర్తో బాగా బీట్ చేయండి. స్లోగా స్టార్ట్ చేసి ఇంక్రీజ్ చేసుకోవాలండి. ఒక 4 మినిట్స్ పాటు టెక్స్చర్ అనేది స్మూత్గా వచ్చే వరకు బాగా బీట్ చేయండి. క్రీమ్కి కావాల్సిన స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నానండి. అవసరానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను అరకప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ అనేది వేస్తున్నాను. క్రీమ్ ఈ విధంగా బీట్ చేసిన తర్వాత కండెన్స్డ్ మిల్క్ అనేది వేసుకోండి. అరకప్పుకి కొంచెం తగ్గించానండి. అందులోనే 1/2 కప్ వరకు కోకో పౌడర్ వేసుకుని వీటంతటిని గరిటెతోటి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత బీటర్ సహాయంతో మరొక 5 మినిట్స్ పాటు బాగా బీట్ చేయండి. స్లో నుంచి స్టార్ట్ చేసి ఇంక్రీజ్ చేస్తూ బీట్ చేయాలండి. క్రీమ్ టెక్స్చర్ అయితే స్మూత్గా రావాలి. ఎంత స్మూత్గా వస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి.
ఇక్కడ షుగర్ ప్లేస్లో కండెన్స్డ్ మిల్క్ వేస్ట్ చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. బయట బేకరీలో కొనే చాక్లెట్ కేక్ కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ఇంట్లోనే ఇలా ఒక్కసారి ట్రై చేసి కేక్కి అప్లై చేసి చూడండి. మీరే ఫిదా అయిపోతారు. అంత టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ విధంగా క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి. టెక్స్చర్ చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో. ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ పార్ట్ మొదలవుతుందండి. కేక్ అనేది కంప్లీట్గా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మనం కేక్ పైన క్రీమ్ అనేది అప్లై చేయాలి. నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ టైం కేక్కి క్రీమ్ అప్లై చేస్తున్నానండి. అందుకే నా హ్యాండ్స్లో ప్రొఫెషనల్ కేక్ డెకరేటర్ లాగా ఫినిషింగ్ రాకపోవచ్చండి. కానీ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఎలా చేయాలో అర్థం చేసుకోవడానికి నేను ప్రాసెస్ మొత్తం చూపిస్తున్నాను. ముందుగా పైన ఉన్నటువంటి లేయర్ అనేది తీసేయండి. జాగ్రత్తగా కట్ చేసుకోండి. అంటే కొంచెం పైకి ఎత్తుగా ఉంది కదా కేక్ అనేది, సమానంగా చేసుకోవాలండి. ఈ విధంగా కేక్ పైన ఉన్నటువంటి లేయర్ తీసేసిన తర్వాత రిమైనింగ్ కేక్ని మరొక హాఫ్ కింద చేసుకోండి. సైజు బట్టి మనం కట్ చేసుకోవాలండి. ఇక్కడ కొంచెం చిన్నదే కాబట్టి 2 భాగాల కింద చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్లోగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. సో మీకు కేక్ క్రీమ్ అప్లై చేయడానికి మనకి అవేమీ యాక్సెసరీస్ అవేమీ లేవు కదండి. సో నార్మల్గా నేను ప్లేట్లోనే అప్లై చేసేస్తున్నాను. ఒక్కసారిగా క్రీమ్ అనేది వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుని స్ప్రెడ్ చేస్తే మనకి కొంచెం కంట్రోల్లో ఉంటుంది. సో ముందుగా అడుగు భాగం మీద వేయాలి కాబట్టి అడుగునున్నటువంటి కేక్ని తీసుకుని ఈ విధంగా రివర్స్ చేసుకుని ఆ పైన క్రీమ్ అనేది అప్లై చేసుకోండి. ఈ విధంగా స్లోగా స్ప్రెడ్ చేసుకోండి. ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసిన తర్వాత రివర్స్ చేసుకోండి. ఇది అడుగు భాగంలో ఉన్నటువంటి కేక్ క్రీమ్ అన్నమాట. సో ఆ పైన మరొకసారి వేసుకొని లేయర్ మొత్తానికి క్రీమ్ అనేది అప్లై చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి క్రీమ్ అనేది. సో హెల్తీగా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం అప్లై చేసిన తర్వాత రిమైనింగ్ లేయర్ కూడా పెట్టుకుని క్రీమ్ అనేది అప్లై చేసుకోండి. అలాగే కేక్ సైడ్స్ కూడా క్రీమ్ అనేది అప్లై చేసుకోండి. ఇక్కడైతే నాకు కొంచెం డిఫికల్ట్గానే అనిపించింది. క్రీమ్ని స్ట్రైట్గా స్మూత్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది రాలేదండి. కానీ ఫస్ట్ అటెంప్ట్ కదా, అందుకే ఎలా వస్తే అలా న్యాచురల్గా చూపిస్తున్నాను. మీరు కూడా ఫస్ట్ టైం డెకరేట్ చేస్తుంటే కనుక పర్ఫెక్ట్ ఫినిషింగ్ రాలేదని వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ టైం ఇంకా నీట్గా వస్తుంది. ఈ విధంగా మొత్తం అప్లై చేసిన తర్వాత రిమైనింగ్ క్రీమ్ని ఒక కవర్ లేదా పైపింగ్ బ్యాగ్లో వేసుకోండి. ఇది ఫస్ట్ టైం కాబట్టి ప్రాపర్ పైపింగ్ బ్యాగ్ లేకపోవడంతో కవర్తోనే మేనేజ్ చేశానండి. కవర్ చివరి చిన్నగా కట్ చేసి క్రీమ్ బయటకు వచ్చేలా చేసుకుని ఇప్పుడు కేక్ మీద రౌండ్ రౌండ్గా చిన్న చిన్నగా వేసుకోండి. నా చేతికి ఎలా వస్తే అలా ట్రై చేస్తున్నానండి. ఇలా సింపుల్గా రౌండ్ షేప్స్ వేసిన తర్వాత పైన కొద్దిగా చాకో క్రీమ్ అనేది అప్లై చేసుకోండి. ఇలా చేయడం వల్ల కేక్కి కొంచెం బ్యూటిఫుల్ ఫినిషింగ్ వచ్చినట్టు కనిపిస్తుందండి. పైన కొద్దిగా చాకో చిప్స్తో డెకరేట్ చేసుకోండి. ఇంట్లో ఫస్ట్ టైం చేసిన క్రీమ్ కేక్ అండి. హ్యాపీనెస్ మాత్రం వేరే లెవెల్ అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ కేక్ నేను మా శ్రీవారి బర్త్డేకి ప్రిపేర్ చేశానండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కేక్ చేయడం ఒకటైతే ఫస్ట్ టైం క్రీమ్ ప్రిపేర్ చేసి దాన్ని కేక్ మీద అప్లై చేసి డెకరేట్ చేయడం నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి. ఫినిషింగ్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా మీరు వాటిని తప్పకుండా ఇగ్నోర్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఇంట్లో చేసే రెసిపీస్లో పర్ఫెక్షన్ కంటే మన ప్రయత్నం మన ప్రేమే ముఖ్యం. ఇలా హోమ్ మేడ్ వీట్ ఫ్లోర్ చాక్లెట్ కేక్ విత్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. కేక్ అయితే కట్ చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇలాంటి సింపుల్ హోమ్ మేడ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాబా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకుని అవయ్యో.